అక్క రాజ్మా కర్రీ చేస్తుంది. అక్క నేను వీడియో తీసుకోవాలక్క అన్నా కూడా పిల్లలకి ఆకలవుద్ది. నేను తొందరగా వంట చేయాలని ఫాస్ట్‌గా చేసేస్తుంది. ఎప్పుడు గాని ఏ పని చేసినా చాలా ఫాస్ట్‌గా చేస్తది. తనకి మ్యారేజ్ కాకముందుకే ఒక 10 మంది ఇంటికొచ్చినా కూడా వండి పెట్టే సామర్థ్యాన్ని తెచ్చుకున్నావిడ. చిన్నప్పటి నుంచి పనంటే పిచ్చండి. పని చేశాకే ఏ పనైనా చేస్తానంటది. కాసేపు కూడా రెస్ట్ తీసుకోదు. పనవ్వాలి ఫస్టు. పనయ్యాకనే తిండి అంటది. అలాంటి టైప్ మా అక్క. ఇంకా మా అక్క గురించి చెప్పాలంటే సింగర్ అండి. సూపర్‌గా పాడిద్ది. అలాగే చిన్నప్పటి నుంచి స్టడీలో ఫస్ట్ ర్యాంక్ వస్తది. నాలాగైతే కాదక్క. చాలా ఫాస్ట్ అన్నిట్లో. కానీ ఒక గేమ్స్ అనేటివి ఆడదు. అన్నయ్యకి నాకు గేమ్స్‌లో ప్రైజ్‌లొస్తుంటే మా అక్కకి మాత్రం స్టడీలో వచ్చేవి. పెళ్ళికి ముందు టీచర్‌గా జాబ్ చేసింది. పెళ్ళయ్యాక కర్ణాటక ఎళ్లి జాబ్ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అటు జాబ్ చేస్తూ, ఇటు ట్యూషన్ నడుపుతూ చాలా బిజీగా ఉంది అక్క మాత్రం. అక్క మాకు చాలా ఇన్స్పిరేషను. చిన్నప్పుడు మాకు మమ్మీ పొలం దగ్గరికెళ్తే అన్నం తినిపించడం కానీ, ఒకే ప్లేట్‌లో అన్నం వేసి అన్నయ్యకి, నాకు తినిపించి అక్క తినేది. మమ్మల్ని స్కూల్‌కి రెడీ చేసి తీసుకెళ్ళేది అక్కతో పాటు. అమ్మ తర్వాత అమ్మండి. ఇప్పటికైనా కూడా ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మమ్మీకి చెప్తే టెన్షన్ పడతదని నేను ఫస్ట్ అక్కకే ఫోన్ చేసి చెప్తాను. అక్కే నాకు సొల్యూషన్ చెప్పుద్ది. మమ్మీకి తర్వాత చిన్నగా చెప్తాను. ఇప్పటికి కూడా ఎన్ని ఫంక్షన్స్ అయినా కూడా అక్కే వంట చేస్తది. అత్తయ్యలు, మామయ్యలు ఉన్నా కూడా పెద్ద పెద్ద వంటలైతే మామయ్య చేస్తాడని చెప్పాను కదా! మా అక్క వంటలక్క. అన్ని వంటలు మంచిగా చేసి పెడతది. ఓపికగా చేస్తది. విసుక్కోదు. అందరిని చూసుకుంటది. అక్క క్యారెక్టర్ ఏంటంటే ఏదన్నా అనిపిస్తే అప్పుడే మొహం మీద అనేస్తది. నేను వాళ్ళేమనుకుంటారో అని నేను మనసులో దాచుకుంటాను కానీ, అక్క మాత్రం మనసులో దాచుకోదు. అందుకే అక్క కోపిష్టి అయిపోయింది అందరి చిన్న పిల్లలందరూ భయపడతారు అక్కకి. నాకైతే ఎవరు భయపడరు. అక్క ఏదన్నా తప్పు చూసిందంటే వెంటనే అంటది. నేను మాత్రం అలా అనలేను. మీ ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.